మన పెద్దవాళ్ళు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని ఎందుకంటారో మీకు తెలుసా? దీని వెనకాల ఏదైనా పవర్‌ఫుల్ సైన్స్ ఉందా? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహావిష్ణువు నుండి ఏకాదశి అనే శక్తి ఉద్భవించి ముర అనే రాక్షసుడిని సంహరించింది. దానికి సంతోషించిన విష్ణుమూర్తి ఈ ఏకాదశి తిథి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు. మన పూర్వీకులు ఏకాదశి రోజే ఫాస్టింగ్ చేయమనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, పౌర్ణమి ఇంకా అమావాస్య సమయంలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సముద్రంలో అలలు ఎక్కువగా వస్తాయి. మన శరీరంలో కూడా దాదాపు 70% నీరు ఉండడం వల్ల అది మన మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. దానివల్ల మానసిక అశాంతి పెరుగుతుందని అంటారు. సో ఈ ఏకాదశి అనేది పౌర్ణమి అమావాస్యకి కొన్ని రోజుల ముందు వస్తుంది. ఆ సమయంలో వాతావరణంలో పీడనం తక్కువగా ఉండడం వల్ల ఉపవాసం సులభంగా చేయొచ్చు. ఇంకా మనసు కూడా స్థిరంగా ఉంచుకోవచ్చని మన పూర్వీకులు సూచించారు. మోడర్న్ సైన్స్ కూడా దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంది. 15 రోజులకు ఒకసారి జీర్ణ వ్యవస్థకి ఇలా పూర్తి విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరంలో ఆటోఫాగీ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల శరీరం తనలోని చెడు కణాలను తిని కొత్త ఆరోగ్యమైన కణాలను సృష్టిస్తుంది. సో ఏకాదశి ఉపవాసం కేవలం మూఢనమ్మకం కాదు, ఇది మన మనసు భగవంతుడిపై కేంద్రీకరించడానికి, ఇంకా సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవడానికి, శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం అందించడానికి రూపొందించారు. దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.